గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విస్తృతంగా పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి. అంబర్పేట పోలీస్ గ్రౌండ్ లో నూతన ఆసుపత్రి ప్రారంభం. పోలీసులు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న సిపి. సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో కలెక్టర్ పర్యటన. భూ కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మంత్రి జగదీష్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బోధన్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్. సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాలకు ప్రకృతిని కానుకగా ఇస్తున్నారని ప్రశంస. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే బాపురావు అధ్యక్షతన పల్లె ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్ ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం రైతు వేదికల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇచ్చోడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి సర్పంచ్ సునీత చౌహాన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ డేవిడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ఇటు చికెన్ సార్ మీరు రైట్ సార్ అర్థం సార్. థ్యాంక్ యూ సార్. ఇటు సార్. సార్ 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 జై తెలంగాణ. సార్ సార్ ఒక్క నిమిషం. సార్ 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 ఒక్క నిమిషం మేడం. కరెక్టేనా? పోలీసులు అత్యాధునిక వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ అన్నారు. అంబర్పేట పోలీస్ గ్రౌండ్ లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన ఆసుపత్రిని సిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ముందుగా వారు పోలీస్ వందనాన్ని స్వీకరించి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం క్రైమ్ అడిషనల్ సిపి శిఖా గోయల్ తో కలిసి మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబర్పేటలో అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ ఆసుపత్రిని విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో నిర్మించాలని, ఈ వైద్య సేవలు పోలీస్ సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు. It is the dignity to take for unveiling of the foundation stone. So this is the reception.
మట్టి తీసు మట్టి ఓడి తీసి थोड़ा हमारे हाथ पे दे दो पानी। I'd like to invite Shri Kalmeshwar Garu, DCP North Zone, onto the dais. Right? హాస్పిటల్ క్యాంపస్లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తరఫు నుంచి ఎక్స్ట్రా మెడికల్ ఫెసిలిటీస్, ఎక్స్ట్రా బెడ్స్ అన్నికి ఇనాగరేషన్ జరిగింది. అంబర్పేట్ హాస్పిటల్ ప్రతిరోజు 100 to 150 పోలీస్ ఆఫీసర్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ట్రీట్మెంట్కి ఒక మంచి సెంటర్ ఉంది. అండ్ ఈ సందర్భంలో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు మన డిపార్ట్మెంట్లో లాస్ట్ ఆల్మోస్ట్ 4 decades నుంచి చాలామంది ఆఫీసర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ట్రీట్మెంట్లో ఉన్నారు. ది ఎంటైర్ ఆపరేషన్ పచ్చదనంతో గ్రామాలన్నీ వికసించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా విరాజిల్లుతారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కూలు గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ నీలం మధు స్థానిక నాయకులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు అధికార బృందం మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ కలలు కన్న పల్లె ప్రగతిని చిట్కూలు గ్రామ సర్పంచ్ నీలం మధు పాలకవర్గం చేసి నిజం చూపించారని వారిని అభినందించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో భూములు ధరలు పెరగడంతో కబ్జాలు అధికమవుతున్నాయని, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజత్తి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిక్కు గ్రామ పంచాయతీ సార్ भवनस्येस्पतिर्देवं सवितारमहुमादिशाहं हिमयज्ञमश्विनो भावृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् अघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः మొత్తం 10 షాపులు వాళ్ళిద్దరు కనపడరు. మంత్రి జగదీష్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఘాటైన విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని, మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ రాయలసీమను సస్యామలం చేస్తామని చెప్పారని, అప్పుడు మాట్లాడని మంత్రులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. అహంకార పూరిత మాటలతో మాట్లాడిన జగదీష్ రెడ్డిని తప్పకుండా తరిమి కొడతామని చెప్పారు.
శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మాజీ పిసిసి అధ్యక్షులు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పిలుపు మేరకు సూర్యాపేట కోదాడ మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి పద్మావతి రెడ్డి గారి సూచన మేరకు రేపు 12వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా సైకిల్ యాత్రతో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమం సుమారుగా 5 కిలోమీటర్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా రేపు 12వ తారీఖున చేపట్టబోయే నిరసన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తా, విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును వెలికి తీస్తా అన్ని మాయ మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు దాటినా కూడా ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చందంగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు ఇలా నిదర్శనం. కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోక, సరి అయిన వ్యాక్సిన్ అందించక, సహాయక చర్యలు విఫలమైన కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల యొక్క నడిని విచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని యావత్ కాంగ్రెస్ పార్టీ, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని జెడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్తి గ్రామంలో PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్స్, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హరితహారంలో 220 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మకరంద్, DCO సింహాచలం, RDO రాజేశ్వర్, MPP బుద్ధేష్ పార్వతి, ZPTC లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధికారులు పాల్గొన్నారు. ఇంకా అంటే మొక్కలు బాగున్నాయి, ఇంకా నీట్గా కావాలి చూడండి. మీ పంచాయతీ వచ్చిన దగ్గరికి చైర్మన్ ముందుకు వెళ్తూ వస్తుంది. కలెక్టర్ గారిని, మన NDCB డైరెక్టర్, సొసైటీ చైర్మన్, అదేవిధంగా DCO గారిని, మన ప్రకాష్ డైరెక్టర్ గారు, మకరాజ్ సార్ గారిని, మన MPTC
కొద్దిగా అట్లే ఫోటోలు తీసుకున్నాం బాబా కవర్లను తీసేసి ఒక్కొక్క దాన్ని తర్వాత పెట్టుకోవచ్చు ఒక చెట్టు అన్ని గ్రహాల్లో కూడా ఒక భూమికి మాత్రమే జీవరాశులు నిర్మించే అక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది. అయితే ఈ అనుకూలమైన వాతావరణాన్ని మనం అభివృద్ధి పేరుతో లేదా ఇంకో విషయాలతో డబ్బులు పెడితే వచ్చేది కాదు. డబ్బులు కొంత కావాలి, కానీ అంతకంటే ఎక్కువ మన యొక్క ఇంట్రెస్ట్ కావాలి. మనకు దాని మీద అంటే మొక్కలను పెంచాలనే కోరిక కావాలి. దయచేసి తప్పకుండా ఈ ఏరియా అంటే మీరు ఇంకా కూడా పక్క రాష్ట్రానికి ఇక్కడికి వస్తూ పోతుంటారు. పక్క రాష్ట్రంలో మన దగ్గరకు వస్తే అరే తెలంగాణ అంటే ఏందో ఇట్లుందా, తెలంగాణ అంటే ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత పచ్చగా ఉందా, ఇంత ఆహ్లాదకరంగా ఉందా, ఇంత బాగా పంటలు పండుతున్నాయా అని గారు పల్లెలను అభివృద్ధి చేసే సర్పంచులు అభివృద్ధి చేసే క్రమంలో నీట్నెస్ ఉన్నాయి కాబట్టి ఈ సీజనల్ వ్యాధులు కూడా దరిదాపున రాకుండా పోయినాయి. కాబట్టి మరి మన స్టేట్ టార్గెట్ 230 కోట్ల మొక్కలు నాటాలంటే ఇప్పటికి మనం 220కి రీచ్ అయ్యాం. అట్లా పెండింగ్ పెట్టడం ఏదన్నా కావాలంటే ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే బంగారంగా నేను చూస్తూ ఉన్నాను. బండార్పల్లి కానీ మన రాంపూర్ కానీ కొందరు అన్నారు రేషన్ బియ్యంకు మేము పక్క ఊరు వెళ్ళాలి సార్, మరి అది ఎట్లా అన్నప్పుడు ఖచ్చితంగా మరి అక్కడ వాళ్ళకు ఎంఆర్ఓ వాళ్ళకు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పర్యటించారు. ముందుగా అమ్మక్కపేట గ్రామంలో నిర్మించిన గ్రామైక్య మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. పచ్చదనంతోనే పల్లెలు ప్రకృతి అందంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. పచ్చదనం ఉంటేనే వర్షాలు అధికంగా కురిసి పంటలు పండుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుందర వరద రాజన్, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, తహసీల్దార్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా వచ్చిందా ప్రచారంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండల హెడ్ క్వార్టర్లో గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ ప్లేస్లన్నీ కూడా అనాకృతం అవుతున్నాయి కనుక దీంట్లో హరితారం చెట్టు పెట్టాలి, మంచి పార్కు తయారయ్యాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ గారిని అభినందిస్తూ గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామం నుంచి వచ్చిన సర్పంచులు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది మంచి కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరం కూడా ఒక చెట్టు పెంచి మన పిల్లల్ని ఏ విధంగా వేస్తామో చెట్లను కూడా ఆ విధంగా వేస్తే దాన్ని మనం పిల్లలు ఏదైతే మనం రక్షిస్తారు, పిల్లలు ఎందుకంటే మనకు సాయం చేస్తారని చెప్పి ఎప్పుడైతే పిల్లలు కొడుకులంగా అన్నప్పుడు అనుకుంటామో ఈ చెట్టు కూడా అదే విధంగా మనకు పనిచేసే విధంగా ఉంటుంది కనుక అన్ని విధాలు ఆరోగ్యానికి అన్ని విధాలు బాగుంటుంది, పోతే మంచి వాతావరణం ఇస్తుంది, దోమల బెడద తప్పుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెట్టు పెంచే కార్యక్రమం. మీరు ఉన్న ఇళ్లలో కూడా చిన్న ఇల్లున్నా ఒకటో రెండో చెట్టు పెట్టుకున్నారు. మన ఇల్లు పరిస్థితులను బట్టి
ఇంటి ముంగడ కూడా చెట్టు పెట్టుకొని ఎప్పుడు కూడా కొంచెం ఒక చెంబె నీరు వస్తే చెట్టు పెరిగిపోతుంది కనుక ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు మంచి పచ్చని వాతావరణం కావాలి, దీంతో వర్షాలు ఎక్కువ వస్తాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి, దానికోసం చెట్లు పెంచాలన్న కార్యక్రమం దాదాపు ఇది 7 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చే నుంచి కూడా హరితహార కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో కూడా ఈ చెట్టు పెట్టే కార్యక్రమం ఈ పొద్దు నుంచి కూడా ఒక 2-3 జాలలు మనం పెట్టుకోవచ్చు. కొద్దిగా లేట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చడానికి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఇది మనదేమైంది గ్రామ పంచాయతీలో పెడతారని కాకుండా మన బాధ్యత కూడా ఉన్నది. గ్రామ పంచాయతీ మనదే, మనం ఎన్నుకున్న సర్పంచ్నే, మనం అందరం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా చెట్టు వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి వాతావరణంలో నేను మంచి పార్కు ఏర్పాటు చేసి ఎప్పుడైనా సాయంత్రం పూట మీకు అలసట గానీ ఎప్పుడైనా ఒకసారి ఏదో చిక్కులు ఉంటాయి మనకు, ఆ చిక్కులలో టెన్షన్ పడేటప్పుడు ఈ చెట్లలో వచ్చి కూర్చునే విధంగా సర్పంచ్ గారు ఇప్పుడే చెప్పారు. ఒక 4-5 టేబుల్ కూడా వేపిస్తాడు, సిమెంట్ బలాలు కూడా వేపిస్తాడు. అందరూ కూర్చొని ఇక్కడ మంచి సాయంత్రం మాట్లాడటానికి కానీ చేస్తానికి వచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి సర్పంచులు మరి బృందాన్ని గౌరవ ఎంపీటీసీలను కూడా ప్రతి ఒక్కరు ఇబ్రాహీంపట్నం ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, అదేవిధంగా 15,60,000 జగనన్న ఇళ్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే దోపుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. జగనన్న ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వారే స్వయంగా ఇళ్లు కట్టుకోవచ్చని, లేదా 1,40,000 మెటీరియల్ అందిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణ సమయంలో కంకర క్రషర్ యాజమాన్యాలు ధరలు పెంచకుండా మైనింగ్ అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం జిల్లాలో 2 లక్షల హెక్టార్లలో పంటలు పండించామని, జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకున్నారని, ఉనికి కోసమే టీడీపీ నాయకులు పొలాల్లోని కూర్చుని ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్పై అవాకులు చివాట్లు చేస్తే 2024 సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కాంట్రాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులకు 10 నెలలుగా జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు. రైతు అంటేనే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. రైతు అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే రైతు. రైతును రాజు చేయాలని జలయజ్ఞం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. రైతు ఆత్మహత్యల్ని నివారించాలనేసి ఉచిత కరెంటును తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు బిల్లులు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు బిల్లులు కట్టని పరిస్థితుల్లో ఆ రైతును తీసుకొచ్చి జైలులో పెట్టినారు. ఆ రైతు భార్య మంగళసూత్రాలను కూడా లాక్కోవడము, కేసులు పెట్టడము, ట్రాన్స్కో వాళ్ళు ఆ డబ్బులు వసూలు చేయడానికి ఎక్స్టార్షనిస్టులు చేసినటువంటి, రౌడీలు చేసేటువంటి కార్యక్రమాలన్నీ చేసినారు. రాజశేఖర రెడ్డి గారు కరెంటు బిల్లులు మాఫీ చేయండి అయ్యా అని అడిగితే చేయమనేసి మొండి పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే బషీర్బాగ్లో ఉద్యమం చేశారు, కనీసం బిల్లులు తగ్గించండి అనేసి. దాన్ని కూడా కనీసం ఒక హ్యూమానిటేరియన్ కన్సర్న్ కూడా లేకుండా గుర్రాలతో రైతులను తొక్కించి తుపాకీ గుళ్లతో వర్షం కురిపించి 6 మంది రైతుల ప్రాణాలు బలి ఉన్నటువంటి రాక్షసుడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి, రైతు వ్యతిరేకి. ఉచిత కరెంటు సాధ్యమా? ఇది తీగలపైన బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి తీగలని మాట్లాడిన వ్యక్తి. పైన బాబ్లీ కడతా ఉన్నా, గోదావరి మీద బాబ్లీ కడతా ఉన్నా చర్యలు తీసుకోలేదు. కృష్ణానది పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతా ఉన్నా కూడా దానిపైన పోరాటం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు కడతా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు నాకు సంబంధం లేని వ్యవహారం అని మాట్లాడిన వ్యక్తి. ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీలో గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన ఒక దుర్మార్గుడు, రాయలసీమ ద్రోహి, రాయలసీమకు పెట్టని శాపం అతను కూడా. ఆ రోజు రెయిన్ గన్లతో మేము పంటలు పండించినామన్నారు. దాదాపుగా 2,80,000 హెక్టార్లలో వేరుశనగ పంట పండించినాం మేము రెయిన్ గన్ల వల్ల అని డబ్బాలు కొట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ రోజే ప్రశ్నించినాం. కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తే కలెక్టర్ గారు ఆ రోజు ప్రకటనలు ఇచ్చారు.
6 లక్షల ఎకరాలకు 6 లక్షల 7 లక్షల ఎకరాలకు కనీసం 60-70 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి పంపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉందా రెయిన్ గన్లతోని? ఆ రోజు ప్రశ్నించినాము. ఇదంతా ఒక ఫార్సు. దాని ద్వారా రెయిన్ గన్ల ద్వారా దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు దోపిడీ చేసేటువంటి కార్యక్రమం తప్ప ఏమీ లేదని తెలుసు. రైతుల్ని నిత్యం మోసం చేసినాం. మేము ధర్నాలు చేస్తే తప్ప ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. చేయడము, పొలాల్లో కూర్చోవడము, గొప్ప గొప్ప మాటలు మాట్లాడము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ దుర్మార్గపు చర్యలు, మీ దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ గమనించారు. కాబట్టి 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా పొల్లుపోకుండా, మేనిఫెస్టోనే భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి ప్రతి ఒక్క మాటను పొల్లుపోకుండా ఆచరణలో చూపించిన వ్యక్తి, చేస్తున్నటువంటి వ్యక్తి, చిత్తశుద్ధితో ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈరోజు మహిళలకు రాష్ట్రంలో భద్రత కల్పించినటువంటి వ్యక్తి, విద్యార్థుల చదువులు, ఉన్నత చదువులు తన బాధ్యతగా భావించి ఈరోజు అమ్మఒడి పథకం కానీ, సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, జగనన్న కోరుముద్ద కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి, ప్రజల ఆరోగ్యం సంరక్షణ తన కర్తవ్యంగా భావించి హెల్త్ క్లినిక్లు ప్రకటించిన వ్యక్తి, మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి, దాదాపుగా 16 మెడికల్ కాలేజీలు, 13 జిల్లా కేంద్రాల్లో హెల్త్ సిటీస్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, 1088 అంబులెన్స్లు ఒకటే రోజు రిలీజ్ చేసి ప్రజల ఆరోగ్యమే తనకు మొట్టమొదటి బాధ్యతగా పని చేసి నిరూపించుకున్న వ్యక్తి. గోవుల అక్రమ రవాణా మరియు గో సంరక్షకులపై దాడులను ఖండిస్తూ నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పిలుపు మేరకు గో మహార్యాలీ పేరుతో బీజేపీ నాయకులు ఉప్పల్లో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అదుపులోకి తీసుకున్న నాయకులను ఉప్పల్, మేడిపల్లి పిఎస్లకు తరలించారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ నాయకుల అరెస్టులతో ఉప్పల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఉప్పల్ ప్రధాన రహదారి మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది. కాగా ఎట్టి పరిస్థితుల్లోనైనా గో మహార్యాలీ నిర్వహించి తీరుతామని బీజేపీ శ్రేణులు అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విస్తృతంగా పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి.
అంబర్పేట పోలీస్ గ్రౌండ్ లో నూతన ఆసుపత్రి ప్రారంభం. పోలీసులు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న సిపి. సంగారెడ్డి జిల్లా చుట్కూరు గ్రామంలో కలెక్టర్ పర్యటన. భూ కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మంత్రి జగదీష్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బోధనలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్. సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాలకు ప్రకృతిని కానుకగా ఇస్తున్నారని ప్రశంస. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.